మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తను ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అన్న లోకేష్ గారి మాటలకి ఆయన చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఒక మచ్చుతొనక ఈ వీవర్శాల మంగళగిరి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు కూడా అందరూ ఈ చేనేతదారులు, చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళ ఆ కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాగైనా సరే ఒక ఊతమివ్వాలి, చేనేతదారులు కొంచెం అత్యాధునిక వసతులకు వాళ్ళని దగ్గర చేస్తూ ఈ చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక వీవర్శాల ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సంకల్పంతో సుమారు ఈ రోజున అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఈ రోజున మంగళగిరి ఆటోనగర్లో ఉన్నటువంటి ఈ వీవర్శాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే ఇక్కడ దాదాపుగా ప్రతిదీ కూడా ఒక అత్యాధునికమైనటువంటి స్కిల్సే కనపడతాయి ఇక్కడ. ఎందుకంటే దీని గురించి ముందస్తుగానే చెన్నై అలాగే కోయంబత్తూరు లాంటి ప్రదేశాలలో అక్కడ చేనేతదారులు అవలంబిస్తున్నటువంటి నూతన కొత్త టెక్నిక్లు కానీ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక యంత్రాలను కానీ పరిశీలించి దాని మీద ఒక నివేదిక తీసుకున్న తర్వాతే ఆయన ఎన్నికలకు ముందే గత 2019లో ఆయన ఓడిపోయినప్పుడు ఆయన నా నియోజకవర్గ ప్రజలు నేను ఏదైనా చేయాలి అనే అంటే గెలిచినా ఓడినా ఏదైనా చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున ఆయన 2020 తర్వాత ఈ వ్యూవర్ దీన్ని తీసుకొచ్చిన నేపథ్యం చూస్తున్నాం. ఇక్కడ అనేక మంది చేనేతదారులు, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ చేనేత పనిముట్లకు సంబంధించి కానీ ఇంత టెక్నాలజీ కానీ మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి ఆలోచన విధానంలో? ఇప్పుడు మాకు బాగానే ఉపయోగపడుతుందండి. ఎలా అంటే గతంలో ఏదో ఇంట్లో మనం చిన్న గుంట మొక్కలు ఉండేయండి ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి అన్ని స్టాండ్ మొక్కలు వచ్చింది. అవును, ఇదివరకు గుంట మొక్కలు అంటే వర్షాలు అవి కురిస్తే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా అట్లాంటిది లేదా దోమ పురుగు పుట్ట అలాంటివి ఏమి వచ్చే అవకాశం ఇప్పుడు ఈ మొక్కలకు అవకాశం లేదు. ఫ్రెష్గా శుభ్రంగా ఉంటాయి. క్వాలిటీలో ఏం తేడా ఉండదు. క్వాలిటీ చేనేత పరిశ్రమ అంటేనే పేరు. చేనేత పరిశ్రమకి చేనేత నేతలుగా క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉండదు. స్టాండ్ మొక్కలు పెట్టినందువల్ల ఇందులో ఏదో తక్కువగా వచ్చే అవకాశం ఏమి ఉండదు. క్వాలిటీ మామూలే. అది దీని మీద ఎలాంటి రకాలు అంటే మంగళగిరి పట్టు అని లేకపోతే ఏ కేటగిరీస్ ఇందులో? ఇప్పుడు మాట వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు నేను నేసేది మంగళగిరి పట్టు. మీరు ఇప్పుడు నేస్తున్నది మంగళగిరి పట్టు. ఇవి బాగానే ఉంటాయి. ఇటుకేమి పట్టు చీరలు బాగానే ఉన్నాయి. సో అంటే ఈ పట్టు చీరని గతంలో మీరు కనుక ఇళ్లలోనో లేకపోతే మీరు చెప్పిన అదే ఇదివరకు రోజుల్లో అసలు ఈ పట్టు అనేది ఇక్కడ లేదు. ఎక్కడన్నా ఉండేదేమో, మాకైతే ఐడియా లేదు. మంగళగిరిలో మాత్రం ఇటీవల కాలంలోనే వచ్చి కొత్తగా దాదాపు సుమారు నాకు తెలిసి 10 ఏళ్ళు అయితే సుమారు. అప్పటి నుంచి వాతావరణంగా ఇప్పుడు బాగా ప్రాబ్లం అయిపోయింది, ప్రాచుర్యం అయింది. అంతేగాని దాదాపు 10 ఏళ్ళ నుంచే వచ్చినాయి. అంతకుముందు అసలు ఈ రకాలే లేవు. అంతకుముందు అయితే 60 నెంబరు 40 నెంబరు నేతలు నేసేవాళ్ళు, కాటన్ నేతలు. అది చేసే పనితీరులో కూడా కొంత సౌలభ్యం అయితే కొంచెం తేడా ఉంటుంది కదండి. అంతకుముందుకి ఇప్పటికి కొంచెం మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మాట వరుసకి ఈ రకాలు ఉన్నాయి. ఈ ఇదివరకు ఉన్న ప్రదేశం వేరు, ఇప్పుడు ఉన్న ప్రదేశం వేరు. ఇప్పుడు మిషన్లో కొన్ని రకాలకి మిషన్లు వచ్చింది, కరెంట్ మిషన్లు అట్లాంటివి వచ్చి కొంచెం సులువైందని అనుకోవచ్చు ఇదివరకు మీద. క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారు, కష్టం లేకుండా సులువుగా చేయగలుగుతున్నారు. దీనివల్ల కొంత ఉపయోగమేనంటారు. మాకు తయారు చేసే వాళ్ళకి ఉపయోగమే, గతంలో లాగా ఇబ్బందులు లేవు. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి అత్యాధునికమైనటువంటి ఈ వస్తు సముదాయం కానివ్వండి, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఈ పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ముందస్తుగా పరిశీలించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.